అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. పురపోరులో అధికార కాంగ్రెస్ మెజారిటీ సీట్లను గెలిచేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే మంత్రులకు మున్సిపల్ బాధ్యతలు అప్పగించారు. కానీ ఇప్పుడు కొన్ని జిల్లాల్లో సిపిఐ కాంగ్రెస్ మధ్య పొత్తుకు బ్రేకులు పడ్డాయా? అటు సిపిఐతో కలిసి పోటీ చేసేందుకు గులాబీ పార్టీ రెడీ అయిందా? ఈ విషయంలో ప్రభుత్వం తీరుపై ఎర్రన్నలు నిప్పులు కక్కుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే గెలిచే అవకాశాలు ఉన్న ప్రతి చోట పొత్తులతో ముందుకు వెళ్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల నుంచి మిత్రపక్షాలుగా కొనసాగుతున్న కాంగ్రెస్, సిపిఐలు మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారుతాయనే చర్చ జరుగుతోంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం కార్పొరేషన్లో ఈ పార్టీల మధ్య పొత్తు కుదరకపోవడంతో ఇతర చోట్ల కూడా ఎవరికి వారే నామినేషన్లు వేశారు. 60 డివిజన్లు ఉన్న కొత్తగూడెంలోని సిపిఐ 30 డివిజన్లు ఇవ్వాలని కోరగా కాంగ్రెస్ 20 మాత్రమే ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తారని తెలుస్తోంది. చివరకు 25 డివిజన్లైనా ఇవ్వాలని సిపిఐ కోరినా కాంగ్రెస్ ఒప్పుకోలేదు. దీంతో నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావడంతో సిపిఐ అభ్యర్థులు మొత్తం 60 డివిజన్లలోనూ నామినేషన్లు వేశారు. కొందరు టీడీపీ సానుభూతి పరులు కూడా సిపిఐ తరపున నామినేషన్లు వేసినట్టు తెలుస్తోంది. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులున్నాయి. ఇందులో 15 వార్డుల్లో సిపిఐ అభ్యర్థులు, మొత్తం 32 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దీంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మున్సిపాలిటీలో 22 వార్డులుండగా పొత్తు కుదరకపోవడంతో సిపిఐ 5 చోట్ల నామినేషన్ వేశారు. మొత్తం అన్ని చోట్ల కాంగ్రెస్ నేతలు నామినేషన్లు వేశారు. మరోవైపు సత్తుపల్లి మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్, సిపిఐ సొంతంగానే పోటీ చేస్తున్నాయి. దీంతో ఈ రెండు పార్టీల మధ్య భవిష్యత్తు ఎలా ఉండబోతోందని చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ తో పొత్తు కోరేవారు గొంతమ్మ కోరికలు కోరవద్దని మంత్రి పొంగులేటి పరోక్షంగా సిపిఐని ఉద్దేశించి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. కానీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. దీనికి కారణం ఒకటే, సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి ఇస్తానని చెప్పిన ప్రతి సంక్షేమ కార్యక్రమం ఈ ప్రభుత్వం ఇస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం, పేదవాడికి అండదండలుగా ఉండే ప్రభుత్వం. చెప్పిన ప్రతి మాటని పేదవాడికి ఇచ్చాం, ఇంకా ఇవ్వాల్సిన వాటిని కూడా భవిష్యత్తులో ఇస్తుందని తెలుపుకుంటున్నారు. అంటే వాస్తవానికి ఈ పొత్తుల అంశానికి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొత్తుల అంశం ఎట్లా? తప్పకుండా గొంతెమ్మ కోరికల కోరకుండా ఎవరైతే రీజనబుల్ గా అడుగుతారో వాళ్ళకి ఈ ప్రభుత్వం కోరికలు తీర్చుతుంది. ఇదిలా ఉంటే మంచిర్యాల జిల్లాలోనే అధికార పార్టీకి సిపిఐ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం ఖ్యాతన్పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐకి మధ్య పొత్తు కుదరలేదు. ఖ్యాతన్పల్లి మున్సిపాలిటీలో సీట్ల పంపకాల విషయంలో రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సిపిఐ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సిపిఐ రాష్ట్ర నాయకులతో కలిసి ఈ ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి వివేక్ వెంకటస్వామికి సిపిఐ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. కానీ మున్సిపల్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి రెండు పార్టీలు ప్రత్యర్థులుగా మారడం చర్చనీయాంశమవుతుంది. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మంత్రి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నాయకుల మాటలు నమ్మి మంత్రి వివేక్ సిపిఐని చిన్నచూపు చూస్తున్నాడని ఆరోపించారు. ఖ్యాతన్పల్లి మున్సిపాలిటీలో గెలిచి మంత్రి వివేక్ వెంకటస్వామికి సిపిఐ సత్తా ఏంటో చూపిస్తామని సవాల్ విసిరారు. కానీ గౌరవప్రదమైన సీట్లు కావాలని చెప్పేసి మా పార్టీ గతంలో ఉన్నటువంటి దానికి ఆ పద్ధతిలో ఇవ్వాలని చెప్పేసి. అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎట్లున్నా కింద వాళ్ళు మాత్రం ఇప్పుడు సిపిఐ ఏం లేదు ఇక్కడ పద్ధతిలో మాట్లాడారు. మేము ఇక్కడ కూడా 10 సీట్లు అడిగాం. వారు వాడుగా చెప్పింది ఏంటంటే సరే 1-2 సీట్లు అడ్డేలా పద్ధతి తీసుకున్నాం. అది ఎవరు ఎక్కడ అనేది కూడా మేము తీసుకుంటాం. చాలా సంతోషం. అందుకని మేము ఈ స్థానిక ఎన్నికల్లో మా కమ్యూనిస్ట్ పార్టీని ఇక్కడ కాపాడుకోవడానికి టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలి. పార్టీగా తెలుసుకున్నాం.
మొత్తంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేశాయి. మిత్రపక్షంగా సిపిఐకి కొత్తగూడెం సీటును సైతం కేటాయించిన కాంగ్రెస్ అక్కడ కూనంనేని సాంబశివరావును గెలిపించే బాధ్యతలు తీసుకుంది. ఇన్నాళ్లు కలిసి ఉన్న రెండు పార్టీలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి ఢీ అంటే ఢీ అంటున్నాయి. అయితే బలం లేని చోట కూడా సిపిఐ సీట్లు కోరుతుందని కాంగ్రెస్ అంటుంది. ఇదే జరిగితే తమకు నష్టమని అంచనా వేస్తోంది. అయితే ఫిబ్రవరి 3వ తేదీన నేతలకు బీఫామ్లు అందజేసే అవకాశం ఉండడంతో ఆలోపు సమస్య పరిష్కారం కావచ్చని అంచనా వేస్తున్నారు. అలా జరగని పక్షంలో అన్ని జిల్లాల్లో సిపిఐ కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అనే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.